2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ అలాగే ఫర్దర్గా గోల్డ్ రేట్ చూస్తే ఎలా ఉండబోతుంది? బికాస్ గోల్డ్ రేట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది సార్. అండ్ చాలా మంది చెప్తున్నారు ఇప్పుడేం చూసారు, ఇంకా ముందు ముందు దీని రేట్ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. నిజమేనా సార్? అంత పెరుగుతుందా గోల్డ్? డౌట్ ఉందా? కేజీ కొనేయండి, మీకు నిజం ఏంటో తెలిసిపోతుంది. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ ది వీకెండ్. ఈ వారం అంతా చుక్కలు పగటి చుక్కలు చూపించింది. అది కూడా స్పెషల్ అనమాట కంప్లీట్గా. వెరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే 3000 టన్నుల బంగారం జర్మనీ దగ్గర ఉంది, 2300 టన్నుల బంగారం చైనా దగ్గర ఉంది. అయితే చైనా ఏమనుకుంటుందంటే అమెరికన్ డాలర్ని బీట్ చేసేయాలి, మనము అమెరికన్ డాలర్ మీద మనం ఆధారపడకూడదు, అప్పుడు మన కరెన్సీకి విలువ పెరగాలి అంటే మనం కూడా 3000 టన్నులు దాటాలి. ఎందుకంటే ఈ రోజున యూరోప్లో చాలా రిచ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. లైక్ స్విట్జర్లాండ్ నుండి ఆర్ జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే చైనా ఏమన్నదంటే ఇటువైపు నుంచి ఇండియాని బీట్ చేయొచ్చు, అటువైపు నుంచి యూఎస్ని బీట్ చేయొచ్చు, సో బంగారం ఇంకా కొందాము అన్న చైనీస్ గవర్నమెంట్ వైపు నుంచి ఒక స్ట్రాటజీ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల మేజర్ రీజన్ ఏంటంటే వరల్డ్ మొత్తంలో బంగారము ఎవ్రీ డే $1, $1, $10, $15 పెరిగిపోతూనే ఉంది, కానీ తగ్గట్ల. ఇంకొక షాకింగ్ విషయం చెప్తా, ఇది నేను చెప్పట్లేదు, ఎక్స్పర్ట్స్ చెప్పారు, నేను విన్నాను. నేషనల్ లెవెల్లో డాలర్లో నెక్స్ట్ 3 ఇయర్స్లో $8,000 నుంచి $12,000 వరకు పెరిగిపోతుంది అంటున్నారు. విచ్ ఈజ్ అరౌండ్ 2,90,000 to 3,00,000 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ తులం బంగారం నెక్స్ట్ 3 ఏళ్లలో. అంటే 2,90,000 తులం అయిపోతే వాట్ విల్ హ్యాపెన్ టు ది మిడిల్ మ్యాన్? ఎలా కొంటారు? వాళ్ళ కళల్ని అసలు నిజం చేసుకోవడానికి ఓన్లీ మ్యూజియంలో పిల్లల్ని తీసుకెళ్ళి చూపించి, బాబు ఇది ఒక కాలంలో మనం దీన్ని బంగారం అనేవాళ్ళం, అది ఇప్పుడు కూడా బంగారమే, కానీ మనం ముట్టుకోలేం దాన్ని అని చెప్పేసి, అంటే జస్ట్ చూసి మురిసిపోవాలి. యూ కెన్ నాట్ అఫోర్డ్ ఇట్. అందుకే చాలామంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏం చేస్తున్నారంటే, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో స్టాక్సే కాకుండా దాని వెంబటే బంగారము, వెండి, అది కూడా మ్యూచువల్ ఫండ్లో కలిపి మరి ఒక పోర్ట్ఫోలియో లాగా ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈక్విటీ అండర్ పర్ఫార్మ్ చేసింది అనుకోండి, బంగారం అండ్ వెండి బాగా ఎక్కువగా పెరిగిపోయి నిజంగానే నిజమైంది అనుకోండి ఆ మాట, మరి ఆ టైంలో యూ విల్ బి ద లూజర్. సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ రూపంలో కానివ్వండి, మీరు బంగారం వెండి కొంటూనే ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ ₹100 కూడా పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు, అలాగే మీరు కావాలంటే 10 కోట్ల వరకు వెళ్ళొచ్చు, అలాంటి kind of రాబడి కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సాటర్డే రోజున చేస్తున్న ఈ స్పెషల్ వీకెండ్ అనాలిసిస్లో రాబోయే వారం నుంచి మీకు ఎలా ఉండబోతుంది, మండే నుంచి బంగారం అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ నిన్న ట్రేడ్ అయిన స్పాట్ మార్కెట్ గోల్డ్ ప్రైసెస్ మనకి ఇవాళ ఎంత ఉన్నాయో చూపిస్తున్నాయి. సో రాత్రి 12 గంటల తర్వాత రేట్స్ మారుతాయి కాబట్టి ఇప్పుడు మనము సాటర్డే కోసం వీకెండ్ అనాలిసిస్లో మనం చెప్పబోతున్నాము. 11,444 నిన్నుంటే ఇవాళ 11,488 రూపీస్ ఉంది, విచ్ హెస్ గాన్ అప్ బై 44 రూపీస్. అండ్ అలాగే మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 10,490 నిన్నుంటే అండ్ 10,530 ఇవాళ ఉందన్నమాట, ప్లస్ బై 40 రూపీస్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ 8,583 నిన్నుంటే అండ్ ఇవాళ 8,106 ఉంది, అండ్ 616 ఉంది, 33 రూపాయలతో పెరిగింది. గోల్డ్ ఇంత ఫాస్ట్గా ఎందుకు పెరగాలి అంటే కరెన్సీ విలువ అది జస్ట్ కాగితం మాత్రమే, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది కాబట్టి అది మీరు చలామణి అవుతుంది కాబట్టి మీరు వాడుతున్నారు. కానీ ఒక కంట్రీకి చెందిన కరెన్సీ ఇంకో కంట్రీలో చెల్లదు, అది చిత్తు కాగితం సమానం అన్నమాట. సో దానికి విలువ లేదు. అలాంటప్పుడు యూనివర్సల్ కరెన్సీ అంటే ఏంటి? ప్రతి కంట్రీలో 999 బంగారం అనేది ఒకటి మీకు మైన్స్లో నుంచి బయటికి వస్తుంది. సో మ్యాక్సిమం కంట్రీస్లో చాలా మినిమం బంగారం బయటికి వస్తుంది. మిగతా కంట్రీస్లో మాత్రం చైనా లాంటి దేశాలు, ఆఫ్రికా లాంటి దేశాల్లో బంగారం టన్నుల బంగారం బయటికి వెళ్తుంది. బట్ స్టిల్ అది కూడా రోజు రోజు కొంచెం అంతా తగ్గిపోతుంది. సో గోల్డ్ ఏంటంటే ఇది ఒక ప్రెషియస్ మెటల్, ఎప్పుడు కూడా దాని కలర్ అనేది మారదు, అది ఎప్పుడు కూడా మీకు విలువ అనేది పడిపోదు. సో ప్రతి కరెన్సీ ఏ దేశంలో అయితే చెల్లుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బంగారాన్ని కొనుక్కోవడానికి వాళ్ళ కరెన్సీ వాడేసి ఆ బంగారాన్ని వాళ్ళ దేశాలకు తెప్పించుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఒక దేశానికి చెందిన కరెన్సీ పడిపోయింది అనుకోండి, ఆ దేశంలో బంగారం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ బంగారంతో ఇంకొక దేశంలో వెళ్ళి హాయిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అసలు టెన్షనే లేదు. ఇన్ఫాక్ట్ చాలామంది రూమర్ కూడా ఏముందంటే బ్లాక్ మనీ అంతా కూడా బంగారంలోనే తిరిగి వస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో చూపించారు దట్ మన ఈ దేశం నుంచి పారిపోయిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, బ్రాండ్ బిజినెస్ మ్యాన్ ఉండే విజయ్ మాల్యా గారు అని చెప్పేసి, ఆయన
కొన్ని వందల వేల కోట్లని కరెన్సీ నుంచి బంగారానికి మార్చేసి ఆయన సొంత ప్లేన్లోనే లండన్కో వేరే దేశాలకు షిఫ్ట్ చేసి మరి ఆయన ఇక్కడ నుంచి పారిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయనకు తెలుసు ఇక్కడున్న వందల వేల కోట్ల రూపాయలు ఒకవేళ వేరే దేశానికి తీసుకెళ్తే అక్కడ చెల్లవని చెప్పేసి, సో దాన్ని గోల్డ్లో మార్చేసి ఆ గోల్డ్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గోల్డ్ని అమ్ముకొని అక్కడ హాయిగా ఉన్నాడు అని చెప్పేసి మార్కెట్లో రూమర్స్ ఉన్నాయి, సినిమాలు కూడా తీస్తున్నారు ఆయన మీద. అంటే గోల్డ్లో మీరు పెట్టుబడి పెడితే మీరు సేఫ్. సో నేనేమంటానంటే మన దగ్గర వందల కోట్లు వేల కోట్లు అయితే ఉండవండి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర ఉండవు. సో మీరందరూ ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మీ దగ్గర ఎన్ని వందల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నా కానీ దాంతో మీరు ఇంకా కోట్ల అధికారి అవ్వచ్చు. బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సో లెట్ మీ గివ్ యూ మండే రోజున చార్ట్ ప్రకారంగా చూసుకుంటే బంగారం ఏం చేయబోతుంది, ప్లస్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ కూడా చూసుకుందాం. మనం యాక్చువల్గా చూసుకున్నప్పుడు ఇది నో ట్రేడ్ జోన్ శిరీష. సో ఈ నో ట్రేడ్ జోన్లో ఏంటంటే మనకి బంగారం ఎటు వెళ్ళకుండా కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కాస్త పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సో ఇలా మళ్ళీ పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ అక్కడ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో ఫ్రైడే వరకు బంగారం మొత్తం కూడా బాగా పెరిగిన తర్వాత ఒక సైడ్ వేస్ మూమెంటంలోకి ఎందుకు వచ్చిందంటే బంగారానికి కాస్తంత రెస్ట్ కావాలి, కాస్తంత ఒక బ్రేక్ తీసుకోవాలి. బట్ మండే నుంచి మళ్ళీ కూడా మీకు ఎంత చూపించబోతుంది అంటున్నారు నేషనల్ మీడియాలో అంటే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 1,20,000, 1,20,000 మీరు మండే నుంచి నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీక్లో మీకు పండగ కూడా ఉంది, దసరా ఫెస్టివల్ ఉంది, అలాగే మన గాంధీ జయంతి కూడా ఉంది October 2 రోజున. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఆన్ ది 2nd of October మన పండగ కూడా. సో కాబట్టి దీని తర్వాత మళ్ళీ దీపావళి మంచి ముహూర్తాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో పెళ్లికి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కార్తీక మాసంలో కూడా బంగారము ఆల్ టైమ్ హైలో ఉంటుంది. సో లెట్ మీ టెల్ యూ మండే రోజున ఎంతవరకు పెరగచ్చు, ఎంతవరకు పడిపోవచ్చు. 1,13,192 రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 1,13,697 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,14,260. నా సపోర్ట్ 1 చూద్దాము. 1,12,124, 1,11,561 అండ్ 1,11,056 రూపీస్. సో ఎటువైపు అన్నా మూవ్ అవ్వచ్చు అనేది మాత్రం ఎప్పుడు ఆ కన్సర్న్ ఉంటూనే ఉంటుంది. బట్ బుల్లిష్గా ఉంది కాబట్టి మంత్లీ చార్ట్స్లో నేను చూశాను శిరీష, వీక్లీ చార్ట్స్లో చూశాను. ఇట్ ఈస్ క్లియర్లీ గివింగ్ అన్ ఇండికేషన్ ఆఫ్ అప్ సైడ్. బట్ నేను చెప్పానని కాదు, ఇది ప్లస్ ఓన్లీ లెర్నింగ్ కోసం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్. మీరు కూడా మీ క్రాస్ చెకింగ్ ఆఫ్ యువర్ హోంవర్క్ చేసుకుంటేనే మీరు సేఫ్ ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఎవరివి, మీవి. సో ప్రాఫిట్ ఎవరిది, లాస్ ఎవరిది, ఆ రెండు కూడా మీవే. సో కాబట్టి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే బదులు మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది అన్నది అనుకున్న వాళ్ళందరూ కూడా కాల్ చేయండి. మీకు ఇమీడియట్గా అలాంటి సొల్యూషన్స్, అలాంటి ఐడియాస్, ట్రిక్స్ అన్ని నేర్పిస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.